చాలా మంది బ్రష్ చేసిన తర్వాత టూత్ బ్రష్ ఇంకా టంగ్ క్లీనర్ని బాత్రూంలోనే పెడుతుంటారు. అలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం టాయిలెట్ని ఫ్లష్ చేసినప్పుడు నీటి బిందువులతో పాటు చాలా రకాల సూక్ష్మక్రిములు గాల్లో పైకి వ్యాపిస్తాయి. అవి బ్రష్ మీద చేరి మనం బ్రష్ చేసినప్పుడు మన నోటి ద్వారా మన శరీరంలోకి చేరి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు అలాంటి బ్రష్ వాడడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే బాత్రూంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రష్ మీద బ్యాక్టీరియా, ఫంగస్ ఇంకా వైరస్ తొందరగా వృద్ధి చెందుతాయి. సో మనం ఎప్పుడు కూడా టూత్ బ్రష్ని టాయిలెట్ దగ్గరగా బాత్రూంలో ఓపెన్గా పెట్టకూడదు. బ్రష్ చేసిన తర్వాత బ్రష్ని శుభ్రంగా నీటితో కడిగి బాత్రూమ్ బయట గాలి, వెలుతురు తగిలే ప్రదేశంలో బ్రష్ స్టాండ్లో బ్రష్ని నిటారుగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల వాటర్ అనేవి డ్రైన్ అవ్వి బ్రష్ తొందరగా డ్రై అవుతుంది. అలాగే బ్రష్ని ప్రతి 3 నెలలకి ఒకసారి తప్పకుండా మార్చాలి. మనం టాయిలెట్ని ఫ్లష్ చేసినప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఫ్లష్ చేయడం అనేది మంచిది. అలాగే బ్రష్ చేయక ముందు తర్వాత కూడా శుభ్రంగా నీటితో కడగాలి.